సాధారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రి, అది కూడా రెప్యూటెడ్ హాస్పిటల్, బాగా పాపులారిటీ ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్ లాంటి దాంట్లో బాగా సంపన్నులు, అతి సంపన్నులు, రాజకీయ నాయకులు వీళ్ళు కూడా ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ చేశాక ఒక కేస్ ఫైల్ మనకిచ్చేస్తారు. రెండవది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే గబక్కన ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అక్కడికి తీసుకొనొస్తే మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ డేటాని చెక్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. అయితే ఈ డేటా చాలా సెన్సిటివ్. బయట వాళ్ళకి ఎవరికీ వెళ్ళకూడదు. కానీ స్టార్ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ఈ డేటా లీక్ కావడం అన్నది సంచలనం సృష్టించింది. ఆస్పత్రికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ క్లియర్‌గానే ఉంది. కానీ ఓ వెబ్‌సైట్‌లో ఈ డేటా మొత్తం ప్రచురితమైంది. దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టార్ హాస్పిటల్ సీఈఓ రాహుల్ మెదక్కర్ కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదైంది. స్టార్ హాస్పిటల్స్ చెందినటువంటి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి అనుమతులు లేకుండా వేర్ హౌస్ .diy అనే వెబ్సైట్లో ఉంచినట్టు ఐటీ బృందం గుర్తించింది. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేందుకు అవసరమైనటువంటి క్రెడెన్షియల్స్ని వాట్సాప్ ద్వారా కూడా కొందరు షేర్ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వెబ్సైట్లో రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులు, ఉద్యోగుల సమాచారం, ఆసుపత్రి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కంప్లైంట్లో చెప్పారు. ఈ డేటా బహిరంగంగా ఉండటం మూలంగా రోగులు, ఉద్యోగులు గుర్తింపు చోరీ అవుతుంది, ఆర్థిక మోసాలు జరుగుతాయి, వేధింపులు పెరుగుతాయి, సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించే ప్రమాదం ఉందంటూ కంప్లైంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. స్టార్ హాస్పిటల్స్ తమ డేటాని కేవలం అధికారిక భాగస్వామి సంస్థలైనటువంటి క్రనియం హెల్త్ కేర్ సిస్టమ్స్, హీప్స్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా, వెర్వెన్స్ హెల్త్ కేర్, మెడ్బ్లేజ్, ఇమీ మొబైల్ క్లౌడ్ కమ్యూనికేషన్, సిస్కో, మార్కెట్ ఎక్స్పాండర్ సర్వీసెస్ లాంటి సంస్థలతో మాత్రమే చట్టబద్ధ వ్యాపార అవసరాల కోసం పంచుకుంటుందని, ఇతరులకు ఎట్లాంటి అనుమతి ఇవ్వలేదని ఈ కంప్లైంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అయితే వెబ్సైట్లో ప్రచురించినటువంటి డేటా అక్రమంగా సేకరించారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాధారంగా టీజీసీఎస్బీసీసీఎస్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు ఐటీ చట్టం 2000 సెక్షన్ 43, 66 అలాగే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 303 సబ్సెక్షన్ 2, 316 సబ్సెక్షన్ 2 కింద క్రైమ్ నెంబర్ 54/2025 కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇన్స్పెక్టర్ డి శ్రీనుకు అప్పగించారు. ఫిర్యాదులో ప్రధాన అంశాలు స్టార్ హాస్పిటల్స్ చెందినటువంటి గోప్య డేటా భగ్నం కావటమే అన్నది కీలకమైన అంశం ఇక్కడ.